నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి 101 టెంకాయలు కొట్టి శుద్ధి చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు తిరుమల లడ్డు విషయంలో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మన కావలి కచ్చేరిమిట్టలో వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి మేమందరం దర్శనం చేసుకున్నాము. తిరుమల తిరుపతి అయిన పవిత్రమైన పుణ్యక్షేత్రము, కలియుగ దైవంగా భావించే మన వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు మీద ఎంత అసత్య ప్రచారాలు చేశారు. ఆ పవిత్రమైన లడ్డు ప్రసాదం కోసం ఎన్ని వేల మంది భక్తులు గంటలు గంటలు క్యూలో నిలబడి ఆ ప్రసాదం కోసం ఎదురు చూస్తుంటే అలాంటి ప్రసాదం మీద అసత్య ప్రచారాలు చేసి ఈ కూటమి ప్రభుత్వము భక్తుల మనోభావాలు ఎంత దారుణంగా దెబ్బతీశారంటే అంత దారుణంగా దెబ్బతీశారు. ఆ లడ్డు, పవిత్రమైన లడ్డులో యానిమల్స్, జంతువుల ఆయిలు, కొవ్వంట, రకరకాల విచిత్రమైన అసత్య ప్రచారాలు చేశారు. దీనికి మా వెంకటేశ్వర స్వామియే దిగివచ్చి నిజ నిజాలు బయట పెట్టారు. కూటమి ప్రభుత్వానికి 2029లో భక్తులందరూ, అలాగే మన తెలుగు రాష్ట్ర ప్రజలు, అలాగే మన దేశంలో ఉండే ప్రతి ఒక్క తెలుగు భక్తులు అందరు కలిసి ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారాలకి తప్పకుండా 2029లో బుద్ధి చెప్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ఇంత దారుణంగా పవిత్రమైన లడ్డు మీద ఇంత అసత్య ప్రచారాలా అని చెప్పేసి జగన్ అన్న చేసిన మంచి ఎక్కడికి పోలేదు. ప్రతి ఒక్కటి బయటికి వస్తానే ఉంది. 2029లో ఖచ్చితంగా సునామీ లాగా మన సీఎం జగన్ అన్న గారు సీఎం అవుతారు. మన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులుగా వస్తారని చెప్పేసి మేము ఈరోజు మన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఇక్కడ చాలా పవిత్రంగా ఎన్నో నమ్మకాలు మేము ఎప్పటి నుంచో వస్తుంటాము. ఇక్కడ మేము దర్శించుకున్నాము, అందరము కోరుకున్నాము 2029లో సీఎం జగన్ అన్న వస్తారు. మన కావలి మాజీ శాసనసభ్యులుగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వస్తారు. స్వామి దేవస్థానం నందు మా ప్రీతమ్మ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు
ఒక్క నిమిషం ఆపను. ఆదేశాల మేరకు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద వేసినటువంటి నిందకి, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు మీద వచ్చినటువంటి దుష్ప్రచారానికి, సిట్ ఇచ్చినటువంటి తీర్పుకి, విచారణకి ఈరోజు మేమందరం కూడా సంతోషపడుతున్నాం. ఎందువల్లంటే భయంకరమైన తప్పిదం చేసినారు. ఆ రోజు భయంకరంగా ఆ యొక్క నిందని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి, వైవి సుబ్బారెడ్డి గారి మీద వేయడం జరిగింది. ఇది చాలా తప్పుడు సాంప్రదాయం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని రాజకీయ పరంగా వాడుకొని ప్రజల యొక్క మనోభావాలని, భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా, భక్తులారా, మీరందరూ కూడా తెలుసుకోండి ఈ యొక్క కుట్ర ఎట్లా జరుగుతుంది ఏందనేది. ఎవడు కూడా కడుపు కూడు తిన్నాడు అటువంటి విషయాల్లో, దేవుడి విషయాల్లో తప్పిదం చేయరు. అట్లాంటివన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో నిందలేయడం అనేది సరైన విషయం కాదు. దీన్ని రాజకీయం చేస్తున్నారు. అందుకు ప్రతీగా ఈరోజు మేమందరూ తీర్పు వచ్చిన తర్వాత మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసి వైసీపీ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని, వెంకటేశ్వర స్వామిని అపహాస్యం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే గత ప్రభుత్వం మీద అపవాదు నెలకొల్పేందుకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేయడం జరిగింది. ఎటువంటి నీచ రాజకీయం అంటే, వెంకటేశ్వర స్వామి భక్తులు యావత్తు ప్రపంచంలో ఉన్న భక్తుల విశ్వాసాల మీద ఈరోజు వారు ఎంత భయంకరమైన కుట్ర చేశారంటే, విశ్వాసాల మీద వారు రాజకీయం చేశారంటే నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలి. వారు వచ్చిన వెంటనే పవిత్రమైన లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది, కొవ్వు కలిపారు అనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని తీసుకొని వచ్చి భక్తుల విశ్వాసాల మీద దెబ్బతినే విధంగా వారు ఇంత కుట్ర పన్నారు. అయితే ఇది జరిగిన తర్వాత గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి గారి మీద కావచ్చు, గతంలో పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారి మీద కావచ్చు, వీరందరి మీద దుష్ప్రచారం చేస్తూ వారు అటువంటి ప్రచారం చేస్తే వారు చెప్పిన ఏదైతే ఆ కంపెనీ ఉందో దానిని బోలేబాబా కంపెనీగా పేరు మార్చుకున్న తర్వాత అది పర్మిషన్స్ ఇచ్చిందే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 తర్వాత. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.